ఏమండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మొగుడు చచ్చేంత వరకు మొగుడు దగ్గర ముష్టి దానిలాగా అడుగుతూనే ఉంటారంటే మీరు మీకంటే ముష్టోళ్ళు ఉన్నాయేమి. వాడు ఒక ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని చేసుకుంటాం అనుకుంటాం, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టిదాన్ని చేసుకుంటామని. ఓ అబ్బో, మరి అలాంటప్పుడు ముష్టిలో ఉండే తిండి ఎందుకు తింటున్నావు? ఈ ముష్టిదంతా కాపురం ఎందుకు చేస్తున్నట్టు? వేరే గత్యంతరం లేక. ఆహా, మాకు కూడా సేమ్ ఫీలింగ్. కాపురం అంటేనే ముష్టి. కాపురంలో ఒకరినొకరు అడుక్కుంటూనే బతకాల. ఏమో మీ ఆడవాళ్ళకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి కానీ వాళ్ళలోని బెస్ట్ కప్ తీసుకొని వస్తారే మీరు. అవును, మరి మేము కూడా ద బెస్ట్ మొగుడు చేసుకోవాలనుకుంటాము. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టి మొగుడు చేసుకున్నామని. మాటకు మాట ఎదురు మాట్లాడుతూ మొగుడు అంటే మర్యాద లేదా నీకు? నీకు పెళ్ళ అంటే మర్యాద ఉందా? మర్యాద ఉంది కాబట్టి నా ఇంట్లో ఉంటున్నావు. అబ్బో, నీ ఇల్లు తెగ నీలుగుతున్నావు కదా. నీ ఇంట్లో నువ్వే ఉండు, నీ ఇంట్లో నువ్వు కాలు సప్పుడు పడుకో. దొబ్బుగా తినేసి టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడడం కాదు. బయట వెళ్ళి 10 రూపాయలు సంపాదించేసరికి శంభై శంటలు గారుతుంది ఇక్కడ. ఓ అబ్బో, ఈయనే కాసిండే కసవటలు. ఎదురు మాట్లాడుతున్నట్టు శంప పగిలిపోతుంది. నన్నే కొడతావా నువ్వు? కొట్టు కొట్టు కొట్టు. నా మీద చెయ్యి దెబ్బ పడాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటో చెప్పేది నువ్వు? ఏంటో చెప్పేది? నన్నే కొడతావురా నువ్వు? నీ చేతులు ఇరిగిపోను, నీ జమ్మడిపోను, నీ కాందారి అంతరా నన్నే కొడతావా? భుజంగమన్నా, భుజంగమన్నా. ఏమైందమ్మా? చూడన్నా నన్ను ఎట్టా కొట్టిండో భుజంగమన్నా. ఏమైంది? ఏమైంది? దాన్ని అడుగు ఏమైందో. ఏమైందమ్మా? ఆ కుక్కలు అడుగు ఏమైందో. నన్ను కుక్క అంటావే నువ్వు? కుక్క అంటావే నువ్వు? కుక్క అంటావే? నాకు తగ్గుతున్నాయి చెప్పులు. మధ్యలో పంచాయతీ చేస్తే ఇలానే తగులుద్ది. మరి చూసావన్నా నీ ముందు ఎట్ట మాట్లాడుతున్నాడు? నిన్ను పేరు మీద ముళ్ళు పిరిగింది, 3 బజార్ల కాడ హలాల్ చేస్తాను. నీ తల్లి ఏమనుకుంటున్నావో? అమ్మా అమ్మా, విన్నావా అన్న? నేను ఇద్దరి మీద మన్ను పడా. చూసావా నీ ముందు ఎన్ని మాట్లాడుతున్నాడు? ఇదా ఇంకోసారి గొడవ పెట్టుకున్నా అనుకో, చంపి పారేస్తా చెప్తున్నా. దాన్ని కొట్టడం నాకేమన్నా సోకా? అబ్బో, పడుకోపండి. అలాగే అన్నయ్య. కాదు, నేను దాన్ని కొట్టడం నాకేమన్నా సోకా చెప్పు. రేపు పొద్దున మాట్లాడదాం, వెళ్ళి పడుకోపో. అరే పొద్దునే నేను కొండగట్టు పోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి. 4 గంటలు ఉన్నాయి, పడుకో పడుకో. నడు విరిగిపోయిందిరా దేవుడా. ఏ నిద్ర రాలేదు, నీ నిద్ర మీద పన్ను పడా పన్ను పడా. మళ్ళీ ఏమైందమ్మా? చూడన్నా నన్ను ఎట్ట కొడుతుండో. మళ్ళీ ఏమైంది? నిన్ను గుండు గీచి గుండు మీద సున్న బొట్టులు పెడతానేమనుకుంటున్నాను. ఈ నన్ను బతకనిప్పుడే, నన్ను చంపడానికే కంకణం కట్టుకున్నాడే. మళ్ళీ ఏమైంది? నాన్న డబ్బులు కట్నం ఇచ్చిన డబ్బులతో నేను బతుకుతున్నానంట. ఇంతకు ముందు ముష్టి వాళ్ళ బతికేవానంట నేను. ఇదిగో నా అయ్యని ఇంకో మాట మాట్లాడినావంటే చంపుతా మల్లేష. నేనే కొంటే మల్లేష్ గడ వచ్చాడు. నీ మల్లేష్ ఎవడే? నాకు తగులుతున్నాయి. మధ్యలో పంచాయతీ చేస్తే ఇలాగే తగులుద్ది. మరి నీ కొట్టది కాక ఇంకేం చేత అవుతుంది? ఏం చేత కాదు. నీకు భూమి మీద నూకలు చెల్లే నాకు అర్థమవుతుంది. నువ్వు వెళ్ళి ఇంట్లో పడుకోపో. చెల్లమ్మా, కోతే కదా కొంగు పట్టనిస్తే కొండకి బండ కట్టేస్తున్నాడు నీలాంటి కోతి. కోతి ఎవడే? నేనే కోతి. నేనే కోతి. కోతి ఎవడే? ఎన్ని చెప్పులు కొన్నావు నువ్వు? నువ్వు పోయి పడుకోపో. నువ్వు కూడా ఇట్లా పోయి పడుకోపో. కాదు, నేను దాన్ని ఏమన్నాను? భుజంగం దాన్ని పొద్దున కొండ కట్టుకోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి వెళ్ళాలి. అయ్యో 3 గంటలు ఉన్నాయి, పడుకోపో. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, ఈ చిట్టుగాడు నాకు తగులుకున్నాడు. అయ్యో, మంచి మంచి వాళ్ళందరికీ సావు వస్తుంది, ఈ దరిద్రుడికి సావు రావట్లేదురా దేవుడా. భుజంగమన్నా, భుజంగమన్నా, లే భుజంగమన్నా, నీ నిద్ర మీద మన్ను పడా. భుజంగమన్నా, నన్ను కొట్టు చంపేస్తాడే. భుజంగమన్నా, ఏమైందమ్మా? నన్ను కొట్టు చంపేస్తున్నాడే. మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? అది మొగుడిని మసిపెలకలా చూస్తుంది. అది పెండేరుపై దండం పెట్టుకుంటే గండానికి దొరకాలంటే గడిచి మొగుడు నీలాంటాడు. గడుచు మొగుడు చెప్తున్నా. ఆపుతారు మీ పెండ పురాణం. ఏంటన్నా నువ్వు కూడా నన్ను తిడతావు? ఆ డెంగిల్ తిన్నావా ఏమి? మెంటల్ దానా, మీకు గొడవ ఎందుకు వస్తుందో తెలియదు కానీ గొడవ మాత్రం నా దగ్గరికి వస్తుంది. నేను ఇక్కడే ఉంటే ఏ గొడవ రాదు. అటు మూల పండుకోండి ఇద్దరు.
చేతులన్నీ ముడుచుకొని సంకులు పెట్టుకొని పడుకో. పక్కన పడుకుంటే చేయి తగులుతే అన్ని తగులుతే కాలు తగులుకి. పక్కన ఎందుకు పడుకున్నావే నువ్వు? నువ్వే పక్కన పడుకున్నావు. పక్కన నువ్వెందుకు పడుకున్నావే? నీ సొంత చెల్లెలకి ఇలా అయితే ఇలా వదిలేసి వెళ్ళిపోతావా భుజంగమన్నా? ఏమో నా సొంత చెల్లెలు ఇలా చేస్తే పీక పిసికి నోట్లో పుట్నాలు పోసేటోడు. అన్నా భుజంగమన్నా వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఇద్దరు నువ్వు పొద్దున కొండ కట్టుకుపోవాలంటే ఏంది కథ? ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి. 2 గంటలు ఉన్నాయి. పడుకో పడుకో. నా ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతాడు. ఎవరి మీద నువ్వు మట్టేస్తున్నావు? ఎవడో గాలోడ మీద నీకు ఎందుకురా? గాలం మీద కాదా నా మీద వేస్తున్నావే నువ్వు? అవునరా నీ మీద వేస్తాను. ఏంటి నీ అమ్మ నిన్ను మీ యుగోల వల్ల గొడవలు పెట్టుకొని పక్కింటి మీదకి వస్తున్నారు దరిద్రుల. మీ భుజంగం పాడతారు. ఇక్కడ ఉండడం కంటే ఏ అడవిలో పోయి బతికింది బెటర్. బుజ్జి బంగారం అద్దాల మేడ కావాలన్నావుగా? నాకు తెలుసు బుజ్జి. బుజ్జి నీకేం కావాలో చెప్పు. ఇంకా నాకు నీకు మరి రోజా గారి సీట్ కావాలి. నా ఇంట్లో ఉన్నావంటే నువ్వు ఇంకా నా ఇంట్లో ఉన్నావంటే నా ఇంట్లో కాలు పెట్ట నరికి పోగులు పెట్ట. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. రామప్రసాద్ నీ మధ్య బొత్తిగా అమ్మాయి ఎవరు అబ్బాయిలు తెలియట్లేదా నీకు? రామప్రసాద్ మన ఫ్రెండ్స్ ఏంటి ఏమైందా నీకు? ఏంట్రా ఎలా మారిపోయారు అందరూ? నువ్వు ఫోన్ చేసి ఏదో మాట్లాడన్నావు. సరే అర్జెంట్ కూర్చోండి ఒకటి చెప్పాలి. చెయ్యండిరా. ఫ్రెండ్స్ రా మనం ఇలా మాట్లాడే దొరక మాట్లాడు. ఏది మ్యాటర్ చెప్పని చెప్పు. పక్క హాస్టల్లో ఒక అమ్మాయి నన్ను రోజు రాయితో కొడుతుంటా. నీలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టాలి, రాళ్ళతో కాదు. అరే నాకు నమ్మట్లేదు కదా, ఇప్పుడే ఉండు. ఆ అమ్మాయి కరెక్ట్ ఇదే టైంకి రాయేస్తుంది. చూడు ఏం రాసింది చూడు. సుధీర్ ఐ లవ్ యూ. ఈ అమ్మాయి కూడా మంచి కామెడీ టైమింగ్ ఉందిరా. అమ్మాయితో మాట్లాడి వస్తాను, ఓకేనా? నువ్వు మాట్లాడతావా? అరే ప్లీజ్ నా గురించి కొంచెం మంచి చెప్పరా. సుధీర్ నీ ఫ్రెండ్ రా నేను. ఓకే ఓకే ఓకేనా? నువ్వు కూర్చో, నేను మాట్లాడి వస్తాను. హాయ్ ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు రాయేసింది మీరేనా? సుధీర్ ఉన్నాడా? ఉన్నాడు. ఒకసారి సుధీర్ ని రమ్మని. సుధీర్ మంచోడు కాదు. ఆడు కళ్ళు బాగో, ఆడు దిగ్గు అబ్బాయిలు పిచ్చాడు. ఆడు మంచోడు కాదు. మేము మంచోండి. అది కాదు ప్లీజ్, నాకు సుధీర్ కావాలి. సుధీర్ నేను ఉన్నా కదా. సుధీర్ సుధీర్ నువ్వెందుకురా? నాకు సుధీర్ కావాలని చెప్తుంటే. ఏంట్రా ఏమైంది? ఏంట్రా అమ్మాయి తిడుతుంది నిన్ను? అంత తిట్టడేంట్రా? నేను చాలా హట్ అయ్యా. మరి నువ్వేంటి ఏదో ప్లీజ్ ప్లీజ్ అంటున్నావు? అదే నేను తిట్టొద్దు అంటున్నాను, ప్లీజ్ ప్లీజ్ అని. నీ ఫ్రెండ్ పెద్ద ఎదవా, నువ్వు పోరం పోకని అంటున్నాడు, నన్ను గెలుకుతున్నాడు. ఏం చేస్తారు ఇప్పుడు వెళ్ళి అక్కడ? అమ్మాయి బాగుంది కదని చెప్పేసి. సిగ్గులేదురా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొట్టడానికి? అసలు మనిషినా ఎలా కొక్కుతారు నా గర్ల్ ఫ్రెండ్? నోర్వి 10th లో గర్ల్ ఫ్రెండ్ నువ్వే గోగో, ఇంటర్ లో గర్ల్ ఫ్రెండ్ నువ్వే గోగో, డిగ్రీలో నువ్వే గోగో. ఇంతమంది గోగడం లేదు కానీ ఒకటి గోగుతూ వచ్చేసిందా నీకు? నీకంటే పెళ్లి అయిపోయింది, నాకు అవ్వలేదు కాబట్టి ఏదో గోగుతావు. గోగడం గోగడం ఎప్పుడైనా? అమ్మాయి సెట్ చేస్తాను చెప్పండి. నువ్వు పక్కన నీళ్ళు మాట్లాడతాను. హాయ్ సుధీర్, బాగున్నావా? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది తెలుసా నీకోసం. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. బయటికి వెళ్దామా? అమ్మో ఎప్పుడా? మా వార్డ్ నెంబర్ అసలే మంచిది కాదు. మరి ఎలాగ ఎప్పుడు కలవాలి? నైట్ 12 గంటలకు మా వార్డ్ నెంబర్ పడుకున్నప్పుడు అప్పుడు వస్తాను, సరేనా? సరే ఓకే బాయ్. వాటర్ వస్తుంది. ఏమైందా? అమ్మాయి నైట్ కలుస్తాంద్రా. నువ్వు కలిసేది 12 గంటలు కదా నైట్ అమ్మాయిల్ని. ఎందుకు ఇలా నా పరువు చేస్తున్నావు? అలా వాటర్ వస్తుంది అనుకుంటా. நான்தான் ஹாஸ்டலுக்கு வார்டன் தான் இருக்கும். నా పేరు నాయకి. ఇలా నా హాస్టల్లో మగ వాసన వచ్చినా మగ గాలి వచ్చినా సంపి పూడ్చి పెడతాను. ఈ మధ్య తెలిసినది మా కుట్టిలు కొంతమంది పక్కింటి కుట్టిలకి రాళ్ళు ఇస్తున్నారని. నాకు తెలియమా మిమ్మల్ని కుట్టి పూడ్చిదా? మామూలుగా ఉండదు, అర్థమైనదా? అలా కొట్టారేంటి మేడం? ఇది మగదమ్మ కొడతా ఉంది నీకు. అదెలా తెలుసు? నుంచొని టాయిలెట్ పోస్తా ఉండదు కాదు. రాదా రాదా రాదా, నువ్వు నాతో రాకపోతే నేను విషం దాకా చచ్చిపోతా. ఇటు ఏమైనా ఇది డూప్లికేట్ ఒరిజినల్ పుండే. ఇక్కడ
అన్నాడా లేడీస్ హాస్టల్ నీ అన్నాడా పని ఇంకా చదువుపరచండి. మనం ఎలాగైనా సరే ఆ హాస్టల్ 12 గంటలకు కలవాలంటే దాని బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ దానికి ఎటు నుంచి దారిలో ఏంటనే తెలుసుకోవాలరా. ఓ పని చేద్దాం, ఈసారి విషయం మనం పట్టుకెళ్దాం, మళ్ళీ టేస్ట్ చూస్తా కదా తాగి చచ్చిపోతుంది. అది ఒకళ్ళు నిజం తెలిస్తే మనకు తాగిచ్చేస్తే చచ్చిపోతాం దరిద్రుడా. అది వద్దులే, పిచ్చి పిచ్చి ఐడియా లేకుండా ఎలా తెలుసుకోవాలి చెప్పు. ఓ పని చేయి, నువ్వు నా చెల్లి నేను అన్నయ్యని వెళ్ళి వాటర్ దగ్గర వెళ్ళి కలుద్దాం. దా. వెళ్తావా? సారీ తెచ్చుకో. అరే డౌట్ రాదుగా. నాకే డౌట్ రావట్లేదు. ఎవరు నువ్వు? సరే పద. నమస్తే మేడం. పోరా పడా పడా పడా. போடா என்னடா நீ மக புருஷங்க வேலைக்கு போடுங்க அங்க இருக்க. నా చెల్లి మీ హాస్టల్లో జాయిన్ చేద్దాం వచ్చానండి. పేరు என்ன? చంద్రకళ. என்ன பண்ணீங்க? ఏం చేస్తా ఉంటది? నైట్ టైమా డే టైమా? నైట్ టైం లేసి వస్తుంది. నైట్ టైం పడుకుంటే డే టైం కాలేజ్కి వెళ్తుందండి. అంతే కదా? విషయం ఏం చదువుతా ఉంటది? బీటెక్ చదివిందండి, హాస్టల్లో జాయిన్ చేద్దామని. నువ్వే తప్పించి మాట్లాడదా? మాట్లాడతా. మాట్లాడతా. என்ன మిమిక్రీ ఆర్టిస్ట్? రాత్రి ఐపీఎల్ మ్యాచ్ చూసి గట్టిగా అరిచింది, వాయిస్ పోయింది. నేను వెళ్ళి హాస్టల్ చూసుకో. సరే నీ పోమా అన్నాడు. మేడం మాట్లాడుతున్నా మగ పురుషునా? ఈ మగ అంటే ఎందుకంటే హేట్ మగ. அதுக்கப்புறம் నాకు పెళ్ళైన తర్వాత నా మగుడిని కూడా వదిలేసాను. ఒకసారి మేము కూడా హాస్టల్ చూడొచ్చు లోపలికి వెళ్ళి. చెల్లి వచ్చేమ్మా వెళ్ళిపోదాం. హాస్టల్ బాగుందన్నయ్య. அப்படியே వెళ్ళిపో. ఓకే. அப்படியே நீ செல்லு ஜீன் பேண்ட் போடுனா? నా చెల్లి జీన్ ప్యాంట్ వేస్తుంది, టీ-షర్ట్ குடுங்க, టీ-షర్ట్ వేస్తుంది, ஷூ இருக்குங்க, షూ వేస్తుంది. அப்படியே கம்மி தான் இருக்கு, செல்லி தான் இருக்குல. இங்க வாடா, நீ வாடா இங்க, நீ வாடா. నా చెల్లి ఎదురా. இதுதான் ரொம்பதான் ஆஸ்கார் அவார்டு வின்னிங்கத. என்ன பண்ணீங்கடா நீ ஆக்டிங்? నా చెల్లి இங்க வாடா. ஹலோ. என்ன பண்ணிடுற? இந்த லேடிஸ் ஹாஸ்டல்ல என்னடா பண்ண நீ? அவட பாவலே. படுங்க. అందరూ పడుకున్నారు, వెళ్ళి మ్యాట్ తెచ్చుకొచ్చేద్దాం పద. దానికి తెలిస్తే ఉంది, నాకు రన్నింగ్ వచ్చు. நீ எங்க பண்ணீங்க? எங்க பண்ணீங்கடா நீ? ఎంతలో లేచిద్దా? అరే నేను హ్యాపీగా మాట్లాడేస్తాను. త్వరగా మాడొచ్చే, ఓకేనా? నువ్వు మాట్లాడక వెళ్తున్నావా? ఏంటి ఇక్కడ? నేను చూద్దాం అనిపించి వచ్చాను. என்ன பண்ணீங்கடா? పడుకో, నిద్రలో అలవాటే కదా. అలాగా నిద్రలో లేచిదే అలవాటు, నడిచేది అలవాటు இல்ல. నాకు నడిచే అలవాటు ఉంది నిద్రలో. எங்க போயிடுறீங்க? என்ன பண்ணீங்கடா நீ? யாரு? లేడీస్ హాస్టల్కి వచ్చారా? யாரு நீ? దొంగడా? దొంగడా இருக்கு దొంగ. నన్ను దొంగ దుప్పట్లో దేవుడా ఏంటి? பாரு என்ன நீங்க ஷூ தொடுக்கணும் அலவாட்டுனா? லேடிஸ் ஹாஸ்டல்ல ஷூஸ் ஆட்ட அலவாட்டுனா? தெரியுமா? ఇద ఎక్స్ప్రెషన్ దా కంట్రోల్ లేనప్పుడు ఎందుకు కూడా లేడీస్ హాస్టల్కి వరం? కిడ్నాప్. షూర్? ఎస్. పక్కా? ఎస్. నువ్వు చేసుకో. ఏంట్రా ఇప్పుడు కలిసి ఇప్పుడు వెళ్ళిపోతానంటావు? నా లవర్ కిడ్నాప్ చేసావు అనుకో, హ్యాపీ తీసుకొచ్చి పెళ్లి చేసుకోవచ్చు దాన్ని. షూర్? 100%. పక్కా పద. నువ్వు బయటే ఉండు, దాన్ని నేను చెప్పేసి క్లియర్ కిడ్నాప్ చేస్తాను, పెళ్లి చేసుకుందాం మొత్తం చెప్పేసి వచ్చేస్తాను. త్వరగా వచ్చారా? అరే సిస్టర్ ఎంతో మాట్లాడదంట.
అక్క రాఖీ కట్టించుకుందాం తెచ్చాం మిమ్మల్ని. యారే అక్క యారక్క నాన్న వయసు 23 నీ వయసు 31 ఎంగడా అక్క